ఎంత నేర్పూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. 6 కోట్లు ఇవ్వకుండా ఇలా 600 కోట్ల నష్టం జరుగుతుంది ఇలా దేవాదుల ఆయకట్టుకి. మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ 34 రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా 3 రోజులు బంద్ అయింది, మళ్ళా ఆ తర్వాత 3 రోజులు బంద్ అయింది. నా ప్రాంతంలో ఉండే ఇలా తపాస్పల్లి మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో 2 పంటలు ఇచ్చింది, ఇలా మొట్టమొదటిసారిగా ఎండిపోయింది. ఓ దిక్కున తపాస్పల్లికి నీళ్లు రావడానికే రావు. మా పక్కన బీర్లయ్య గారు వస్తారు, బీర్లయ్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు, కాలువలు ఉండవు. కానీ మొత్తం కూడా వాళ్ళంతా నాయకులను తీసుకొచ్చి అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలి, కేసీఆర్ గారు తీసుకోపోతున్నారు, హరీష్ గారు తీసుకోపోతున్నారు అంటున్నారు. అసలు అదే నీళ్ళే లేవు. నీళ్ళు రాకపోవడానికి అలా ఓఎండే 34 రోజులు స్ట్రైక్ చేసింది. అదేవిధంగా కింద గండి రామారావు గారికి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే వస్తారు, ఆడ ఆయకట్టు ప్రతిపాదిత లేదు, ఏం లేదు, మేము తీసుకోపోతామంటారు. అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎండెం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? చీమ కుట్టినట్టు లేకుండా ఇలా 600 కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉందని అడుగుతున్నా. నేను చెప్పేది అబద్ధం అయితే ఇలా ఈ యొక్క మీ అందరి సాక్షిగా నా ముక్కు నెలకు రాస్తా. 34 రోజులు 6 కోట్లు ఇవ్వలేక ఇవాళ చేసిందంటే ఇది చేతగాని ప్రభుత్వం అనాలా ఏమనాలో చెప్పాలి అధ్యక్ష. చాలా బాధ అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ చెప్తారు వ్యవసాయ రంగంలో మేము బాగా చేసినామని చెప్పేసి మా రామచంద్రని ఇంతకుముందే మాట్లాడి చెప్తున్నాడు. అధ్యక్ష, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడు ఎవరు వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలని ఆలోచించారు అధ్యక్ష. ఒక కేసీఆర్ గారే ఆలోచించి 72 లక్షల మంది రైతులకి 80,000 కోట్ల రూపాయలని 12 విడతల్లో ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరు కూడా చెప్పిండ్రు, మీరు అప్పుడు ఏమన్నారు? మేమన్నా పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా, మేము ఇయ్యమా? మేము కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. మేము సంతోషం అనుకున్నాం. అర్రాజు పెట్టినట్టే పెట్టిండ్రు. 10,000 కాదు మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఏమైంది అధ్యక్ష? పోయిన వానాకాలం ఇవ్వలే, ఈ యాసంగి ఇవ్వలే, ఆ వానాకాలం ఇప్పుడే మొదలు పెట్టిండ్రు. ఇంతవరకు ఇవ్వలే అధ్యక్ష. 7,500 ఎకరానికి రావాల్సింది గత 7,500, 7,500 అంతకుముందు ఇస్తానే కూడా ఇవ్వలే. తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీటి తీరువారు రద్దు చేసి ప్రతి రిజర్వాయర్ నింపి ప్రతి చెరువును కూడా నింపినాం అధ్యక్ష. ఇవాళ మా జనగామలో ఉండే అన్ని రిజర్వాయర్లు తపాస్పల్లి కానీ, గండిరామారం కానీ, బొమ్మకూరు కానీ, ఇవాళ కన్నెపోయినగూడెం కానీ, లక్నూరు కానీ మొత్తం రిజర్వాయర్లు ఎండిపోయినాం అధ్యక్ష. మేము అడిగినాం, మరి దేవాలయంలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది, మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా మొత్తం కూడా నిర్మాణం అయిపోయింది, ఏం చేస్తారని అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు రాగానే మొత్తం కూడా థర్డ్ ఫేజ్ కూడా బటన్ ఆన్ చేస్తాం, అప్పుడు మీకు ఇవేగా సరిపోయేది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత 350 క్యూసెక్లు 500 క్యూసెక్లు వస్తున్నాయి. 1800 క్యూసెక్లను ముఖ్యమంత్రి గారు వచ్చి ఇమ్మీడియట్ గా బటన్ ఆన్ చేస్తారని చెప్పేసి మిగతా పంపులను కూడా ఆన్ చేయాలి అధ్యక్ష. సంతోషం, ముఖ్యమంత్రి గారు రేపు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి వస్తున్నారు. అది మొత్తం కూడా దేవాదుల ప్రాంతం. ఆ దేవాదుల ప్రాంతానికి ఇమ్మీడియట్ గా వారు ఆన్ చేసి ఇప్పటికే 50% ఎండిపోయిన పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ పంటలు నష్టపోయిన వారికి ఎవరికి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మేము ఖచ్చితంగా పిఎం గారు తెచ్చిన ఏదైతే పంటల బీమా పథకం సరిగ్గా లేదు, ఇంతకుముందున ప్రభుత్వం పట్టించుకోలేదు, మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పిండ్రు. ఇంతవరకు 15 నెలల నుంచి దానికి ఆలు లేదు, చూలు లేదు అధ్యక్ష. పంటల బీమా లేదు. ఇప్పుడు దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు ఆన్ చేసిన తర్వాత కూడా ఎండిపోయిన పంటలు ఏమన్నా ఉన్నట్లయితే వాటికి దయచేసి ఎకరానికి 20,000 రూపాయలు. మన నేరపూరిత నిర్లక్ష్యంతో 34 రోజులు స్ట్రైక్ చేస్తే ఆ పంటలు ఎండిపోయినాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని ఇలా కోరుతున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కూడా చెప్పింది అధ్యక్ష. ఆ కౌలు రైతులకు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి సాక్షిగా, ఇదే కూనంనేని సాంబశివరావు గారి సాక్షిగా ఆనాడు భట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో మొత్తం పంటలు మొత్తం కూడా ఆ రోజున అకాల వర్షాలతో వస్తే వారు ఆ రోజున ఆదిలాబాద్లో ప్రయాణంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆఫీస్ వారు చెప్తే నేను రాలేనని చెప్తే ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే. హామీ ఇవ్వకుండా ఆ రోజున గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక రుణమాఫీ గురించి మేమన్నా మాట్లాడితే
రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే, ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి కాదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంతో వద్దాయి వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తా ఉంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అయితే సార్ ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. 49 లక్షలు 30 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులు